హలో అండి. అందరికీ హ్యాపీ వినాయక చవితి. అందరూ పూజ ఎలా చేసుకున్నారు? మాకైతే పూజ లేదండి. ఎవ్రీ ఇయర్ ఈరోజు అందరూ మంచిగా పూజ చేసుకుంటారు. మేము మాత్రం ఏం చేయడానికవ్వదు. ఇంకేం చేస్తాం? మాకు అచ్చు రాలేదంట. మా అత్తయ్య అయితే "నీ ఇష్టం తిరి నీకు చేసుకోవాలనిపిస్తే చేసుకో" అని చెప్పింది. కానీ ఎందుకులే ఇన్ని ఇయర్స్ నుంచి సెంటిమెంట్ అని నేను కూడా చేసుకోవట్లేదు. కానీ కొంచెం పాయసం, ప్రసాదం చేసి పెడతా. మా అత్తయ్య అయితే అది కూడా చేసుకునేది కాదంట. ఈవెన్ కొత్త బట్టలు కూడా వేసుకోరు. బట్ నేను మాత్రం వేసేసుకుంటా. మా హస్బెండ్ అయితే ఇప్పటికి కూడా వేసుకోరు. బట్ పిల్లలకైతే అలవాటు చేస్తున్నా. సో, నేనైతే మార్నింగే లేచి క్లీనింగ్ అంతా చేసేసుకొని ఫాస్ట్‌గా రెడీ అయిపోదాం అనుకున్నా. కానీ ఎంత లేదన్నా 10:30 అయిపోయింది. ఇంక దీపం పెట్టేసుకున్నాం. ఇంతలో శ్రీను ఏమో ఆఫీస్‌కి టైం అయిపోతుందని ఒకటే గోల. ఇంక త్వరగా పూజ ఫినిష్ చేసి మా శ్రీవారికి ఆఫీస్‌కైతే పంపించేసాం. ఇలా జరిగిందండి మా పూజ. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మా అపార్ట్మెంట్‌లో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. మా అపార్ట్మెంట్‌లో ఈ వినాయక చవితి మాత్రం చాలా బాగా చేసుకుంటామండి. అందరూ కిందకొచ్చి పూజలో పార్టిసిపేట్ చేస్తాం. పూజ అయ్యాక అందరికీ ఈ ప్రసాదాలే డిన్నర్. ఇంక అలా చాలా సేపు కింద టైమ్ స్పెండ్ చేస్తాం. ఈ 5 డేస్ చాలా హడావిడిగా ఉంటుంది. ఇంక ఇంతే అండి మా పూజ ఇలా ఫినిష్ అయిపోయింది.